బీహార్ ఓట్ల సవాల్ రంగంలోకి మమతా బెనర్జీ. చాలా పెద్ద అంశం వర్మ. మనం కంటిన్యూస్గా చర్చిస్తున్నాము. చాలామంది ఇదవ్వట్లేదు, కానీ వాళ్ళు ప్రకటన చేశారు ఎన్నికల సంఘం. ఖచ్చితంగా మనం అనుకున్న 35 లక్షలు అంటే 35.71 లక్షల ఓటర్లు వాళ్ళకు ఉన్న అడ్రస్సుల్లో లేరు అని ఆరోపణ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈసీ సర్ డ్రైవ్ సీస్ 35.7 lakh బీహార్ ఓటర్స్ నాట్ అట్ దేర్ అడ్రస్. నాట్ అట్ దేర్ అడ్రస్ అనేది ఏంటి వర్మ? ఇప్పుడు మీకు ఒక అడ్రస్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమయంలో మీరు లేరు. లేదు, మీరు ఒక చోట ఇల్లు పర్మనెంట్ అడ్రస్ పెట్టుకొని ఇంకో చోట ఉద్యోగమో లేకపోతే ఇంకో చోట పనో వ్యాపారమో మీరు చేసుకుంటున్నారు. మేము వచ్చిన రోజు మీరు అక్కడ కనపడలేదు కాబట్టి మీరు అక్కడి వాళ్ళు కాదు, మీకు ఓటు లేదు అని చెప్తే ఇది ఏ విధమైన ధర్మం, ఏ విధమైన రాజ్యాంగ సూత్రం? అది పెద్ద ప్రశ్న. అందులో వలస కార్మికులు, మొన్న నేను చూసే హైదరాబాద్ బీహారీ అసోసియేషన్ వాళ్ళ ప్రకటన, కనీసం 12 లక్షల మంది వలస కార్మికులు హైదరాబాద్లోనే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళు లేకపోతే భారతదేశంలో నిర్మాణ పరిశ్రమలో కనీసం ఒక 4వ వంతు నడవదు. వీళ్ళ మీదే ఆధారపడి ఈ మైగ్రెంట్ లేబర్ మీదే నడుస్తుంది. సో ముస్లిమ్స్, మైగ్రెంట్ లేబరు, బెంగాలీసు, ఇలా ఒక 4-5 రకాలైన ప్రజలు, ఓటర్లు దీనివల్ల తీవ్రంగా దెబ్బతింటున్నారు. నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఈరోజు టైమ్స్లో వ్యాసం అన్నమాట ఇది. ద ఓటర్ అండ్ ది కమిషన్. అసలు 2020లో ఓటేసిన వాడికి మీరు ఇప్పుడు ఎందుకు ఓటు ఇవ్వరు? 2020 నుంచి 2025 ఎన్నికలకు 2020 కదా కొలబద్ద. 2003 ఎలా కొలబద్ద అవుతుంది? ఇదే కనుక తీసుకుంటే జరగబోయే రాష్ట్రాలు అన్నీ కీలకమైనవే. అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు అన్నీ కూడా ప్రతిపక్షాలు సవాల్ చేసేవి, చాలా క్రూషియల్ స్టేట్స్. అక్కడ కూడా మీరు ఇలాగే చేస్తే లక్షల కోట్ల మంది, ఇప్పుడు 35 లక్షల మంది ఓటర్లు అంటే 4% ఆఫ్ బీహార్ ఓటర్స్, 4% మంది బీహార్ ఓటర్ల ఓట్లు మీరు ఉన్న ఫలాన్ని తీసేస్తే తీర్పు తారుమారైపోతుంది. మొన్న అదే కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 55 లక్షల ఓట్లు అంటే 55 లక్షలతో తీర్పు తారుమారైపోతుంది. అనేక చోట్ల ఒక చోట ఒక్క ఓటు తేడా ఉండొచ్చు, ఒక చోట 1,00,000 ఉండొచ్చు. అది కాదు. కాబట్టి తీవ్ర సంక్షోభానికి ఎన్నికల సంఘం యొక్క వైఖరి, నిర్ణయం కారణమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ టైమింగ్ బాగాలేదు, మీరు ఆధార్ కార్డును, ఎపిక్ కార్డును మీరు ఆధారంగా తీసుకోండి, కన్సిడర్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఈ ఓటర్ల తొలగింపుకే నడుస్తూ ఉంది. ఇది ముస్లింలలో నిన్న మనం మాట్లాడినట్టు ముస్లింలలోనేమో మమ్మల్ని తొలగిస్తారనేది ఒకటి ఉంటే, తాజాగా బెంగాలీల యొక్క ఆందోళన కూడా ఉంది. ఒకప్పుడు బీహార్, బెంగాలీ అన్నీ కూడా కలిపి ఒక రాష్ట్రంగా పెడదాం అనే చర్చలు చేసిన వాళ్ళు, ప్రతిపాదనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బెంగాలీ మాట్లాడే వాళ్ళందరినీ మీరు పంపించేస్తున్నారని మమతా బెనర్జీ నిన్న పెద్ద ర్యాలీ తీశారు. పెద్ద ర్యాలీ, చాలా పెద్దది. అసలు బెంగాలీ మాట్లాడమే తప్ప భారతదేశంలో అని. సో ఇది ఒక అతి తీవ్రమైన రాజకీయ సంక్షోభానికి, రాజ్యాంగ సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన వ్యాసంలో ఎక్స్పర్ట్ సజెస్ట్ చేస్తున్నారు, లాస్ట్ ఎలక్షన్ ఇస్ ది క్రైటీరియా. గత ఎన్నిక కొలబద్దని మీరు చెప్పండి. అప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి ఆమోదించింది ఇప్పుడు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చింది? బీజేపీని గెలిపించడానికే అని నేను ఎక్కడో చూస్తున్నా. బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎవరికి అభ్యంతరం లేదు, ప్రతిపక్షానికి మాత్రమే. ప్రతిపక్షానికే కదా సార్ అభ్యంతరం ఉండేది, ఎందుకంటే ఆ తీర్పు వల్ల దెబ్బతినేది అవతల పార్టీలే కదా, మిగతా వాళ్ళకి ఏముండదు అభ్యంతరం. ప్రతిపక్షానికి అభ్యంతరం అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో దానికే విలువే లేదా? కాబట్టి ఇప్పుడు ఏపీలో మీరు కనుక గుర్తు చేసుకుంటే ఓటర్ల జాబితాల మీద తెలుగుదేశం పార్టీ తీవ్రమైన అభ్యంతరాలు చెప్పడం, ఒక దశలో చివరి దశలో వైసీపీ కూడా రావడం జరిగింది. కానీ మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, అంతకుముందు ఢిల్లీలో వాళ్ళు అనుసరించిన పద్ధతి, ఇప్పుడు బీహార్లో అనుసరిస్తున్న పద్ధతి వేరు. ఇప్పుడు బీహార్లో ముందస్తు ప్రక్రియ, ఇది ముందస్తు ఆపరేషన్ చేస్తున్నారు, ప్రీ పోల్ ఆపరేషన్ ఇక్కడ చేస్తున్నారు అన్నది బీహార్లో కొత్తగా కనిపెట్టారు. ఇంతకుముందు ఎన్నికల మీద చివరి నిమిషంలో ఓటింగ్ చాలా పెరిగింది, తెలంగాణలో కూడా మీకు గుర్తుంటే ఎన్నికల ముందు చాలా తీవ్రమైన గొడవ జరిగింది. చాలా రోజులుగా ఈ 10 ఏళ్లలో
రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా పరిశీలనలు, చేర్పింపులు, తొలగింపులు ఇవన్నీ సక్రమంగా జరగడం లేదని తీవ్రమైన ఆందోళన ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి. అయినా జరిగిపోతూ ఉంది. ఇప్పుడు బీహార్లో సర్రనే కొత్తది కనిపెట్టి ఇది రాజ్యాంగ ముద్ర కూడా వేసుకొని బయలుదేరారు. నేను ఆశిస్తున్నా సుప్రీంకోర్టు ఖచ్చితమైన తీర్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికైతే మీ ఇష్టం, మీకు అధికారం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి చర్చ చేసే అధికారం మీకు ఉంది, దానిని ఎవరో ఆపలేరు కదా ఉదాహరణకు. సో అక్కడ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసే హక్కు వాళ్ళకు ఉంది, చేయనండి. అది సక్రమంగా ఉందా లేదా నేను తర్వాత చెప్తాను. సో జూలై 25 వాళ్ళు పెట్టిన డెడ్లైన్. జూలై 25న వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు బీహార్లో విషయాలు చక్కదిద్దుతుందని, ఇలాంటి అస్తవ్యస్తమైన అనుమానాస్పద పరిస్థితులు మిగిలిన రాష్ట్రాల్లో రాకుండా చూస్తుందని మనం భావించాలి. బెంగాల్ అన్నదే, అది కూడా ఒక మాట చెప్తా. బెంగాల్ భాష బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడతారు, బెంగాలీలు కూడా మాట్లాడతారు. బెంగాలీ భాష ముస్లిం ఉర్దూ కూడా అంతే కదండి, హిందీ కూడా అంతే కదండి. అన్నీ ఆఫ్టర్ కలిసి ఉన్న దేశంలో రాష్ట్రాలే కదా. కాబట్టి వాళ్ళు ఏమంటారు, బెంగాలీ మాట్లాడిన వాళ్ళంతా బంగ్లాదేశీలు ముస్లింలు అని మీరు నిర్ణయించి తీసేస్తే మేమేమైపోవాలి, ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం కదా అని వాళ్ళు అడుగుతున్నారు. చాలా ఈ ప్రశ్న హైదరాబాద్లో కూడా రాబోతుంది. రేపు కార్పొరేషన్ అప్పుడు వచ్చినా కానీ మనకేం ఆశ్చర్యం లేదు. చెప్పండి మీరు. సరే 55 లక్షల ఓట్లు ఈ అంశం ఏంటి, ఇది ఎక్కువ బయటలవుతుంది? ఇది మహారాష్ట్రలో రాహుల్ గాంధీ లేవనెత్తింది ఇదే. చివరి నిమిషంలో, చివరి గంటలో హఠాత్తుగా 53 లక్షల ఓట్లు పోలైనాయి. 53 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పటికప్పుడు? ఈ వచ్చాయిలే, పోలైతే అయ్యాయిలే అని అనుకుంటే పోలయ్యాయని మీరు చెప్పలేదు. అప్పుడు ఫలితాలు ప్రకటించిన తర్వాత 109 రోజులకు, అంటే 3 నెలలు కూడా గడిచిపోయాక మీరు ఒక జాబితా విడుదల చేశారు. ఇది అనుమానాస్పదమే కదా. ఇప్పుడు చట్టాలు ఏం చెప్తాయండి, వెంటనే చెప్పాలి. ఇప్పుడు పరీక్ష రాసిన వాడు, పరీక్ష విద్యార్థి ఉన్నాడు, పరీక్ష పేపర్ అక్కడ ఇచ్చి వెళ్ళాలి. కానీ నేను పరీక్ష రాశానండి, ఎల్లుండి ఇంటికి వెళ్ళి చిత్తి అంటే మీకు సందేహమే కదా, అది ఖచ్చితంగా అనుమానాస్పదమే కదా అది. కాబట్టి ఎందుకండి ఎలక్ట్రానిక్ వాచీలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవి స్ప్లిట్ సెకండ్స్, మిలియన్త్ ఆఫ్ సెకండ్ కూడా రికార్డ్ చేసే పరికరాలు ఇప్పుడు ఉంటే మీరు 109 రోజుల తర్వాత మేము వాటిని అప్లోడ్ చేస్తామంటే ఈ లోపల ఏమేమి లోడ్ చేశారో, ఎక్కడెక్కడ చేశారో మాకేంటి? అది వైసీపీ వాళ్ళ ప్రశ్న. వైసీపీ వాళ్ళ ప్రశ్న అదే, రాహుల్ గాంధీ ప్రశ్న అదే. రాహుల్ గాంధీ అన్నదేంటి, మహారాష్ట్రలో ఎన్నికలప్పుడు టక్కరి చేశారు, మాయ చేశారు, బీహార్లో ముందే చేస్తున్నారు, మాయాజాలం అడ్వాన్స్ చేశారు అని. కాబట్టి చాలా తీవ్రమైన అంశం. ఇందాక నేను అన్నట్టు ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగితే అది దాదాపు సంచలనం అవుతుంది. భారతీయ ఎన్నికల వ్యవస్థ అసలు విశ్వాసం కూడా కోల్పోయే ఒక పరిస్థితి వస్తుంది. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఉదాహరణకు ఎమర్జెన్సీ కాలంలో తర్వాత అప్పుడున్న ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెస్తారని ప్రతిపక్షాలు విమర్శ చేసేవి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునేది. నాకు ఆ ఇన్సిడెంట్స్ కూడా గుర్తున్నాయి, బట్ టైం పడుతుందని చెప్పట్లేదు.